దేశానికి వెన్నెముక మనకు అన్నం పెట్టే అన్నదాతల గురించి ఈ రోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. వచ్చే వారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ పథకం తిరిగి ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. అయితే ఇది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది వంటి అంశాలపై ఇప్పుడు మనం ఒక లుక్ వేద్దాం. అన్నదాత సుఖీభవ పథకం పేరుతోనే దీని ఉద్దేశం స్పష్టంగా ఉంది. అంటే రైతులు సుఖంగా ఉండాలి అని అర్థం. ఇక గతంలో కూడా ఈ పథకం అమలైన సంగతి అందరికీ తెలిసిందే. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి, రైతులకు ఆర్థికంగా అండగా నిలవడానికి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ప్రధానంగా రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి వారికి కొంత ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పొచ్చు. ఇక ఇది రైతులకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. తద్వారా వారు ధైర్యంగా సాగు పనులు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇక ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఉదాహరణకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధులపై అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటాను జోడించి ఇచ్చే విధంగా ఈ పథకం అయితే ఉండేది. ఇలా చేయడం వల్ల రైతులకు ఒక సీజన్ కు కొంత మొత్తంలో ఆర్థిక సాయం అందుతూ ఉండేది. ఇది విత్తనాలు కొనడానికి, ఎరువులు, పురుగుల మందులు కొనడానికి లేదా ఇతర వ్యవసాయ ఖర్చుల కోసం వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథకం చిన్న సన్నకారు రైతులకు, కౌలు రైతులకు కూడా ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో పెట్టుకుందన్నమాట. తద్వారా ఎక్కువ మంది రైతులు లబ్ధి పొందేవారు ఈ పథకం ద్వారా. ఇక అన్నదాత సుఖీభవ వంటి పథకాలు రైతులకు కేవలం ఆర్థిక సహాయాన్ని మాత్రమే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పంట వేసే ముందు రైతులకు పెట్టుబడి ఒక పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఈ పథకం కొంత ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది రైతులకు. ఇక పంట నష్టాలు లేదా మార్కెట్ ధరల హెచ్చు తగ్గులు వంటివి కూడా సంభవించినప్పుడు ఈ ఆర్థిక సహాయం కొంతమేర స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇక ప్రభుత్వ మద్దతు రైతులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారు మరింత ఉత్సాహంగా వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇది ప్రోత్సహింపబడుతుంది. ఇక పెట్టుబడి కోసం ప్రైవేట్ అప్పులపై ఆధారపడటాన్ని కొంతవరకు తగ్గిస్తుంది అని చెప్పొచ్చు. ఇక రైతు సంక్షేమం ఏ ప్రభుత్వానికైనా అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం. అన్నదాత సుఖీభవ వంటి పథకాలు రైతులకు అండగా నిలుస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కూడా దోహదపడుతుంది. ఇక వచ్చే వారం నుంచి ఈ పథకం మళ్ళీ రైతులకు అందుబాటులోకి వస్తే అది నిజంగా వేలాది మంది రైతు కుటుంబాలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, రైతన్నల ముఖాల్లో చిరునవ్వు చూడడానికి ఇలాంటి పథకాలు ఎంతో అవసరం అనే చెప్పొచ్చు. సో ఇది ప్రభుత్వం అందిస్తున్న ఒక వరంగా కూడా చెప్పొచ్చు. రైతులకు ఇది ఒక పెద్ద వరం. ఎందుకంటే ఇప్పటి కాలంలో రైతులు ఎక్కువగా నష్టపోతుండడం మనం చూస్తున్నాం. ఎన్నో ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి అప్పుల భారాన్ని తట్టుకోలేక. సో అటువంటి వారికి ఈ పథకం ఒక రిలీఫ్ అని చెప్పొచ్చు. మరి ఇటువంటి పథకాల ద్వారా నిజంగానే ప్రజలకు మంచి జరుగుతుందా, లేకపోతే ఇటువంటి పథకాల ద్వారా ప్రజలను మరింత బద్దకస్తులను చేస్తున్నారా? రైతులకు ఇది అండగా ఉంటుందా? మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి.